హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వనితా క్రియేట్స్. ఈరోజు మన కిచెన్లో రోటీ ఆర్ చపాతి ఏదైనా అనొచ్చు, అది ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 2 కిలోల గోధుమలు, పచ్చజొన్నలు, రాగులు హాఫ్ కేజీ తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం పిండి గిన్నెలో పిండిలాగా పట్టించుకోవాలండి. ఇది డైట్ చేసే వాళ్ళకైతే చాలా మంచి రోటీ అవుతుందండి. ఎందుకంటే మనం మల్టీగ్రెయిన్ పిండి షాప్లో తీసుకొని వచ్చే బదులు ఇలా ఇంట్లోనే మనం అన్నీ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని పట్టించుకున్నాం అనుకోండి, చాలా హెల్తీ ఫుడ్ లాగా అవుతుంది. చూడండి, పిండి పట్టించుకున్న తర్వాత ఇలా స్మూత్గా వచ్చింది. దీనిని చపాతీలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలామందికి రొట్టెలు చేయడం రాదు కదండి. ఇలా గోధుమలలో మిక్స్ చేసుకొని పట్టించుకుంటే మీకు ఈజీగా చపాతీలాగానే జొన్న రొట్టెను, రాగుల రొట్టెలను తినొచ్చు. ఇది ఎలా అంటే కొంచెం పిండి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలా చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. ఇది కొంచెం బ్లాకిష్గానే ఉంటుంది రోటీ, ఎందుకంటే రాగులు సజ్జలు ఉన్నాయి కాబట్టి అలా వస్తుంది. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఒక పూరి సైజు వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. లే లేదు అంటే ఇలా 4 ఫోల్డింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చపాతీలాగా ఈజీగా చేసుకొస్తుంది. చాలామందికి జొన్న రొట్టెలు, రాగులతోని రొట్టెలు చేయడం రాదు కదా, అందుకని ఈ విధంగా గోధుమలలో వేసి పట్టించుకున్నారనుకోండి మనం ఈజీగా చపాతీలాగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెనం వేడి చేసుకొని దీనిని కాల్చుకుందాము. చూడండి, పెనం వేడైపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని వేసి కొంచెం పైన ఆయిల్ అప్లై చేశారనుకోండి, చూడండి ఎంత బాగా పొంగుతుందో. కొంచెం ప్రెస్ చేసుకుంటూ మనం ఇటు అటు కాల్చుకున్నాం అనుకోండి, మన రోటి చాలా మంచిగా పొంగుతుంది. ఇది కొంచెం టైం పడుతుందండి కాల్చుకోవడానికి. మంచిగా కాల్చుకోవాలండి, ఎందుకంటే రాగులు కొంచెం మంచిగా కాల్చుకుంటేనే డైజెషన్ అవుతుంది కాబట్టి ఇలా కాల్చుకోండి. ఇది మనం వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా పట్టించుకొని ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.